హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ మాయా జిలేబీ చెట్టు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు చాలా పేదవాళ్ళు. ఒక పూట తింటే మరొక పూట ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పని చేసి బతికేవాళ్ళు. ఒకసారి పండుగ వచ్చింది. ఊరంతా బాగా బచ్చాలు, మైసూరు పాకులు, గులాబ్ జాములు, జిలేబీలు చేసుకొని హాయిగా తింటున్నారు. కానీ వీళ్ళు చాలా పేదవాళ్ళు కదా, దాంతో ఏమీ పండగ చేసుకోలేదు. ఆ రోజు గంజిలో ఇంత బెల్లం వేసుకుని అదే పాయసం అనుకొని తాగి ఊరుకున్నారు. వాళ్ళ పక్క ఇంట్లో రంగయ్య అని ఒక పెద్ద పిసినారి ఉండేవాడు. వాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టని రకం. ఎవరైనా పచ్చగా కలకలలాడుతూ ఉంటే చూసి తట్టుకోలేడు. తానొక్కడు హాయిగా ఉంటే చాలు, ఎవరెలా పోతే నాకేంటి అనుకునే రకం. రంగయ్య వాళ్ళింట్లో పండుగకు తీయని మైసూరు పాకులు చేశారు. రంగయ్య కొడుకు వాటిని జేబులో వేసుకుని ఇంటి బయట ఒక్కొక్కటి కొరికి తినసాగాడు. అది చూసి ఈ పిల్లవాడికి నోరూరింది పాపం. వాడి దగ్గరికి వెళ్ళి, రే నీ దగ్గర చాలా మైసూరు పాకులున్నాయి కదరా, ఒకటి ఇవ్వరా, నోరూరుతుంది అన్నాడు. వాడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే. అబ్బా, మా నాన్న ఎవ్వరికి ఇవ్వద్దన్నాడు, తెలిసిందంటే చావగొడతాడు, నేను ఇవ్వను బాబు అన్నాడు. ఆ పిల్లవాడు చాలా బాధ వేసింది పాపం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఊరంతా హాయిగా పండుగ చేసుకుని, కొత్త బట్టలు వేసుకుని, కావలసినవన్నీ చేసుకుని తిని సరదాగా ఆడుతా పాడుతా ఎగురుతా ఉంటే తమకు తినటానికి కూడా ఏమీ లేదు కదా అనిపించింది ఆ పిల్లవాడికి. ఒక్కడే ఊరి బయట ఉన్న అడవిలోకి వెళ్ళి వెక్కి ఏడవసాగాడు. ఆ అడవిలో ఒక సాధువు ఉన్నాడు. ఆయన ఆ రోజు ఉదయం నదికి పోతూ ఉంటే దారిలో ఒక పులి వెంబడించింది. దాని నుంచి తప్పించుకోవటానికి చూసుకోక ఒక ఊబిలో కాలు పెట్టాడు. అంతే, సర్రున దానిలోకి దిగబడిపోయాడు. బయటకు రాలేక గిలగిలా లాడసాగాడు. పులి కాసేపు ఆ ఊబి చుట్టూ తిరిగి ఏమీ చేయలేక వెళ్ళిపోయింది. సాధువు నెమ్మదిగా ఊబిలో దిగబడిపోతూ ఉన్నాడు. ఎవరైనా వచ్చి కాపాడతారేమోనని ఎదురు చూసి ఎవ్వరూ రాకపోవటంతో ఇక చావు తప్పదు అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ పిల్లవాడు అటువైపు వచ్చాడు. సాధువు ఆ పిల్లవాడిని చూసి, బాబు నన్ను కాపాడు అంటూ గట్టిగా అరిచాడు. పిల్లవాడు అది విని అటువైపు పరిగెత్తుకుంటా వచ్చాడు. సాధువు అప్పటికే భుజాల వరకు మునిగిపోయి ఉన్నాడు. తానేమో చిన్న పిల్లవాడు, సాధువేమో చాలా పెద్దవాడు. అదీ కాక ఊబిలో ఇరుక్కొని ఉన్నాడు. ఎలా బయటికి లాగటం అనుకున్నాడు. ఊరిలోకి పోయి జనాలను పిలుచుకొని వద్దామా అంటే అంతలోపు మునిగి చావటం ఖాయం. ఎలాగబ్బా అని ఆలోచించాడు. ఆ ఊబి పక్కన ఒక చెట్టు ఉంది. దానికి ఒక కొమ్మ ఊబి పైకి వంగి ఉంది. ఆ పిల్లవాడు వేగంగా చెట్టెక్కాడు. ఊబి పైన ఉన్న కొమ్మను బలంగా కిందికి వంచాడు. అది సాధువు తల మీదుగా వచ్చింది. స్వామి, ఆ చెట్టు కొమ్మను కాసేపు గట్టిగా పట్టుకో, నేను పరిగెత్తుకుంటా ఊరిలోకి వెళ్ళి జనాలందరికీ విషయం చెబుతాను, వాళ్ళు వెంటనే వచ్చి మిమ్మల్ని కాపాడతారు అని గట్టిగా అరిచాడు. సాధువు అలాగేనంటూ ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే ఆ పిల్లవాడు వేగంగా చెట్టు దిగి మెరుపు వేగంతో ఊర్లోకి పరిగెత్తాడు. కనబడిన వాళ్లకు విషయమంతా చెప్పాడు. వెంటనే వాళ్ళు ఒక పెద్ద తాడు తీసుకుని ఆ పిల్లవాడి వెంబడి ఊబి దగ్గరకు వచ్చారు. సాధువు గట్టిగా ఆ చెట్టు కొమ్మను పట్టుకొని మునిగిపోకుండా అలాగే ఉన్నాడు. వెంటనే వాళ్ళు తాడును సాధువు వైపుకు విసిరారు. సాధువు ఆ తాడును గట్టిగా పట్టుకున్నాడు. జనాలు నెమ్మదిగా అతన్ని ఊబిలో నుంచి బయటకు లాగారు.
సాధువు చాలా ఆనందపడ్డాడు. నీవు గనక నన్ను చూడకపోతే ఖచ్చితంగా కైలాసం చేరుకునేవాణ్ణి. ఈ తెలివితేటలతోనే నన్ను కాపాడావు. ఎవరు బాబు నువ్వు? మీ అమ్మా నాన్న ఎవరు? అంటూ ఆ పిల్లవాడి గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళు తినటానికి కూడా లేని పేదవాళ్ళు అని తెలుసుకొని సాధువు చాలా బాధపడ్డాడు. ఆ పిల్లవాడికి తన కుటీరం దగ్గరకు తీసుకుపోయాడు. లోపలికి పోయి ఒక పెద్ద విత్తనం తీసుకొని వచ్చి ఇచ్చాడు. బాబు, ఇది మామూలు ఇలాంటి అల్లాటప్ప విత్తనం కాదు. చాలా చాలా మహిమలున్న మంచి విత్తనం. నీకు ఏది కావాలో కోరుకొని దీనిని మీ ఇంటి పెరటులో నాటు. తరువాత ఇది ఏమవుతుందో నువ్వే చూద్దువు గాని అన్నాడు. దానికి ఆ పిల్లవాడు, స్వామి, పళ్ళు పూలే కోరుకోవాలా, లేక మైసూర్ పాకులు, జిలేబీలు, గులాబ్ జాములు కూడా కోరుకోవచ్చా అన్నాడు ఆశగా. సాధువు చిరునవ్వు నవ్వి, ఏమైనా కోరుకోవచ్చు, కానీ బాగా ఆలోచించుకుని కోరుకో అన్నాడు. ఆ పిల్లవాడు ఆనందంగా ఎగురుకుంటూ ఇంటికి వచ్చాడు. స్వామి, నాకు జిలేబీలు కావాలి అని కోరుకుంటూ ఆ విత్తనాన్ని నాటాడు. బాగా నీళ్లు పోశాడు. అది మరుసటి రోజుకల్లా మొలకెత్తి మోకాళ్ళంత ఎత్తు పెరిగింది. రెండో రోజుకంతా కొమ్మలేసి మిద్దె ఎత్తు ఎదిగింది. మూడవ రోజుకల్లా కొమ్మకు జిలేబీలు విరగ కాశాయి. కమ్మని వాసన పెరటంతా గుమ్మని కొట్టసాగింది. నోటిలో వేసుకుంటే చాలు తీయగా సర్రున కరిగిపోసాగాయి. అంత రుచికరమైన జిలేబీలు ఎప్పుడూ తినలేదు. ఆ పిల్లవాడు గబా గబా 10 తిన్నాడు. కొన్ని తెంపుకొని పోయి వాళ్ళ అమ్మా నాన్నకు ఇచ్చాడు. అందరూ ఆనందంగా లొట్టలేసుకుంటూ కావలసినన్ని జిలేబీలు తిన్నారు. కానీ అలా ఒక వారం అయ్యేసరికి మొహమెత్తిపోయింది. రోజు 3 పూటలా జిలేబీలు తినాలనేసరికి విసుగనిపించింది. ఇలా జిలేబీలు చెట్టు కోరుకునే బదులు ఏదైనా బంగారు వరహాలు కాసే చెట్టునో కోరుకునుంటే ఎంత బాగుండేది, మన బాధలన్నీ తీరిపోయాయి అని చాలా బాధపడ్డారు. తర్వాత రోజు నుంచి అవి తినబుద్ధి కాక మరలా కూలికి పోవటం మొదలుపెట్టారు. దాంతో ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ అడవిలోని సాధువు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి, స్వామి, ఈ జిలేబీల చెట్టుకు బదులు బంగారు వరహాలు కాసే చెట్టు ఇవ్వకూడదా అన్నాడు. దానికి సాధువు నవ్వి, మీ ఇంటిలో ఇప్పుడు పెరిగింది కూడా ఆ వరహాల చెట్టే కదా, కొంచెం ఆలోచించు, నీకే సమాధానం దొరుకుతుంది అన్నాడు. జిలేబీల చెట్టును పట్టుకొని డబ్బుల చెట్టు అంటాడేమిటి ఈ సాధువు? అదేలాగా అని ఆలోచించుకుంటూ తిరిగి ఇంటి దారి పట్టాడు. ఊరిలో ఒక చోట ఒకతను జామకాయలు గంపలో పెట్టుకుని అమ్ముతూ ఉన్నాడు. వాటిని చూడగానే ఆ పిల్లవాడికి మెరుపు లాంటి ఉపాయం తట్టింది. పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆ సాధువు చెప్పింది నిజమే, అది జిలేబీల చెట్టు కాదు, డబ్బుల చెట్టే అని ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు. చెట్టెక్కి జిలేబీలన్నీ తెంపుకొని ఒక గంపలో పెట్టుకుని వీధిలోకి వచ్చి ఒక చెట్టు కింద గంపదించాడు. మామూలుగా ఒక జిలేబీ 5 రూపాయలు, అలాంటిది 3 రూపాయలకే అమ్మటం మొదలుపెట్టాడు. ఆ జిలేబీల రుచి చూసి అందరూ అబ్బబ్బబ్బా, ఎంత కమ్మగా ఉన్నాయి, ఇంతవరకు ఇంత రుచికరమైనవి మేమెప్పుడు తినలేదు అన్నారు. దాంతో నిమిషాల మీద అన్నీ అయిపోయాయి. డబ్బులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మా నాన్నలకు చెప్పాడు. వాళ్ళు ఆనందంగా అడవిలో సాధువు ఉన్న దిక్కుకు వెళ్ళి తిరిగి దండం పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి పొద్దున్నే జిలేబీలన్నీ తెంపుకొని వీధి తిరుగుతా అమ్ముకోసాగారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు బాగా ధనవంతులైపోయారు. ఎంత ధనవంతులైనా వాళ్లకు ఆకలి బాధలు తెలుసు. అన్నానికి అల్లాడిన రోజులు మరచిపోనే లేదు. దాంతో తమ దగ్గరున్న డబ్బులతో మంచి పనులు చేయటం మొదలుపెట్టారు. ఊరిలో పిల్లలు చదువుకోవటానికి మంచి బడి కట్టించారు. ఊరిలో నీళ్లకు ఇబ్బంది లేకుండా పెద్ద బావి తవ్వించారు. దారులకు 2 వైపులా కాలువలు తవ్వించి మంచి పళ్ళ మొక్కలు నాటించారు. దాంతో వాళ్లకు ఊరిలో మంచి పేరుతో పాటు గౌరవం కూడా వచ్చింది. వాళ్ళ పక్కింటిలో రంగయ్య అనే పిసినారివాడు ఉన్నాడు కదా, వాడికి ఇది చూసి కన్ను కుట్టింది. అసూయతో రగిలిపోయాడు. సరే, ఎలాగైనా సరే తాను కూడా సాధువు దగ్గరికి పోయి అలాంటిదే ఒక విత్తనం సంపాదించి
బంగారు వరహాలు కోరుకుంటే అందరికన్నా ధనవంతుడు కావచ్చు అనుకున్నాడు. దాంతో బాగా ఆలోచించి వాళ్ళ బావమరిదిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. తర్వాత రోజు ఇద్దరు అడవిలోకి దాచిపెట్టుకుంటా ఒక సాధువు ఉన్న కుటీరం దగ్గరికి చేరుకున్నారు. రోజు పొద్దున్నే సాధువు నదికి వెళ్తాడు కదా, అలా బయలుదేరగానే రంగయ్య బావమరిది సైగ చేశాడు. వెంటనే వాడు ఎలుగుబంటిలా వేషం వేసుకున్నాడు. సాధువు వెంట పడ్డాడు. సాధువు ఎలుగుబంటిని చూసి అద్దిరిపడ్డాడు. దాని నుంచి తప్పించుకోవటానికి వేగంగా పరిగెత్తసాగాడు. ఆ ఎలుగుబంటి కూడా వదలటం లేదు. అది వేగంగా రెండు కాళ్ల మీద పరిగెడుతూ వెంట పడడంతో సాధువుకు అనుమానం వచ్చింది. చిన్నప్పటి నుంచి అడవిలోనే పుట్టి పెరిగినవాడు కదా, ఏ జంతువు ఎలా ఉరుకుతుందో, ఎగురుతుందో, దూకుతుందో బాగా తెలుసు. దాంతో ఎవరో కావాలని ఎలుగుబంటి వేషం వేసుకుని వెంటపడ్డాడు అనుకున్నాడు. సాధువు అలా పరిగెత్తుకుంటూ నది దగ్గరికి చేరుకోగానే ఎలుగుబంటి వేషంగా వచ్చి సాధువును నదిలోకి తోసేసింది. సాధువుకు ఈత బాగా వచ్చు, కానీ ఎలుగుబంటి ఎందుకలా నదిలోకి తోసేసిందబ్బా అని ఆలోచించుకుంటూ ఈత రాణిలో మాదిరిగా కాళ్ళు చేతులు టపటపా కొట్టుకోసాగాడు. సాధువు ఎప్పుడైతే నదిలో పడ్డాడో మరో నిమిషంలో రంగయ్య అక్కడకు వచ్చాడు. స్వామి స్వామి, నువ్వేమీ భయపడొద్దు, నేను కాపాడుతాను అంటూ ఎగిరు దూకి సాధువు దగ్గరకు చేరుకుని నెమ్మదిగా బయటకు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత రంగయ్య సాధువుతో, స్వామి, నువ్వు ఆపదలో ఉంటే నిన్ను కాపాడాను కదా, కాబట్టి నాకు కూడా మా పక్కింటి పిల్లవాడికి ఇచ్చినట్టు ఏమి కావాలంటే అది కాసే విత్తనం ఒకటి ఇవ్వవా అన్నాడు. సాధువుకు రంగయ్య ఉపాయం తెలిసిపోయింది. ఓహో, ఇందుకా వీడు ఈ ఎలుగుబంటి నాటకం ఆడి నన్ను భయపడనిచ్చి అనుకున్నాడు. వెంటనే చిరునవ్వుతో, అలాగే రంగయ్య, నా వెంబడిరా, నీవు కోరుకున్నట్టే విత్తనం తీసుకుని పోదువు గాని అంటూ కుటీరం దగ్గరకు తీసుకుపోయాడు. లోపలికి పోయి ఒక విత్తనం తీసుకుని వచ్చాడు. అది బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది. రంగయ్య దాన్ని తీసుకొని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. సాధువు ఆలోచనలో పడ్డాడు. మనిషి ఆశ చెడ్డది. రంగయ్యలాగే మరికొందరు విత్తనాల కోసం రావచ్చు, ఇవ్వకపోతే బెదిరించవచ్చు, దాడి చేయవచ్చు, చంపవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అనుకొని ఆ అడవిని వదిలేసి ఎవ్వరికీ తెలియని, ఎప్పటికీ కనుక్కోలేనంత దూరం ఉన్న మరొక అడవికి వెళ్ళిపోయాడు సాధువు. రంగయ్య ఆనందంగా బంగారు విత్తనాన్ని తీసుకువచ్చి పెరటిలో నాటాడు. అది మరుసటి రోజుకంతా మోకాలెత్తు పెరిగింది. తర్వాత రోజుకంతా మిద్దెత్తు పెరిగింది. 3వ రోజే కదా బంగారు వరహాలు కాసేది. దాంతో రంగయ్య ఆ రోజు నిద్రపోతే ఒట్టు, ఎప్పుడెప్పుడు పొద్దునవుతుందా, ఎప్పుడెప్పుడు వరహాలు తెంపుకుందామా అని ఎదురు చూడసాగాడు. చీకటి తొలగిపోగానే పెద్ద గోనె సంచి తీసుకుని పరిగెత్తుకుంటా ఆ చెట్టు కాడికి వెళ్ళాడు. పోతే ఇంకేముంది, చెట్టు నిండా అడుగడుగున పెద్ద పెద్ద తేళ్లు, ఒక్కొక్కటి అరచెయ్యంతలా ఉంది. కొండితో ఒక్కటేసిందంటే చాలు చచ్చి గుంతలోకి పోవటం ఖాయం. ఒక్కొక్క తేలు చెట్టు దిగి పెరడంతా దిగసాగాయి. నెమ్మదిగా ఇల్లంతా తేళ్లతో నిండిపోయింది. రంగయ్య భయపడి పిల్ల పాపలతో ఇల్లు వదిలి బయటికి పారిపోయాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.